మన రష్యాకు యుద్ధం వచ్చింది, రష్యా ఆంక్షలు పెట్టింది, కానీ భారత్ వినలే. భారత్ పిల్లలు ఆ ఉక్రెయిన్ చదువుకుంటే యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని పేరెంట్స్కి అప్పచెప్పించి ఇవాళ యుద్ధం మంచిది కాదని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన నాయకుడు మోడీ గారు. ఇవాళ ఏమంటున్నారు తెలుసా? ఆనాడు చెప్తే వినలే, కానీ ఇప్పుడు ఉత్తరం రాసింది 2 దేశాలు. ఏమని? మోడీ గారు మళ్ళీ మీరే ప్రధానమంత్రి అవుతున్నారు, రేపు మా యుద్ధానికి పరిష్కారం చూపేటువంటి శక్తి మీకే ఉందని చెప్తున్నాడు. ఎక్కడి రష్యా, ఎక్కడి భారత్? మీకు తెలుసు రష్యా మన దేశమంతా రష్యా వెనుక పోయింది. ప్రపంచంలో 2 కూటములు, ఒకటి నాటో కూటమి, ఒకటి వార్సా కూటమి. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. కానీ వాళ్ళ ప్రపంచంలో G20 దేశాల సమావేశాలు పెట్టి భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం ఎట్లా ఎదిగిందో మనం చూసినాం. మనం అందుకని ప్రపంచవ్యాప్తంగా ఎదిగినాం. మనం ఇవాళ చెప్పుకుంటే అది మనకు గొప్ప అనిపిస్తుంది, లేకపోతే ఎక్కువ అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి బల్చిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏమంటున్నారు వాళ్ళు? మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకుంటుంది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకప్పుడు ఎట్లా బాంబులు పేలినాయి, ఎట్లా రక్తం చిందింది, ఎంతమంది చనిపోయినరు, ఇవాళ అది పక్కకు పెట్టి ఇవాళ శాంతికి నిలయమైంది జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ మతం ఏ ఫిలాసఫీ కూడా డిస్ట్రక్షన్ని ఒప్పుకోదు, రక్తపాతాన్ని కోరుకోదు. ఇవాళ మోడీ గారు సబ్కా సాత్ అనేది చెప్పిండ్రు. ఇవాళ ముస్లిం మహిళలు ఉన్నారు. గంత సంకుచిత వాళ్ళమైతే ముస్లిం మహిళలలో ఇలా మనకైనా విడాకులు కావాలంటే ఎంతో వేదన ఉంటుంది. పెద్దోళ్ళ పంచాయలు అవుతాయి, బయటోళ్ళ పంచాయలు అవుతాయి, పోలీస్ స్టేషన్లో పోతాం, కోర్టుకు పోతాం, చివరికి విడాకులు అయితే కావచ్చు. కానీ ఇలా ముస్లిం మహిళలు ఈ కాలంలో 20 ఏళ్ళు భార్యాభర్తలు కలిసిన తర్వాత 20 ఏళ్లకు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత త్రిపుల్ తలాక్ పేట విడాకులు ఇస్తా అంటే ఇదెక్కడి సాంప్రదాయం, ఇదెక్కడి చట్టం, ఏ మతం దీనికి అనుకూలంగా అని చెప్పి అప్పీజ్మెంట్ పాలసీని పక్కకు పెట్టి, అప్పీజ్మెంట్ పాలసీ ఇలా పక్కకు పెట్టి నా ముస్లిం మహిళలకు విముక్తి కలగాలని చెప్పి త్రిపుల్ తలాక్ని నెట్టిపడేసి ఇవాళ వాళ్ళ విముక్తి కల్పించిన నాయకుడు మోడీ గారు. ఈ దేశ పురోగమనంలో వాళ్ళు బాగున్నారు. ఇలా కరోనా వచ్చింది, దానికి కులం ఉంటుంది, దానికి మతం ఉంటుంది, అందరూ చచ్చిపోయింది. ఎవరు ఆకలితో అలమటించద్దని చెప్పి ఆనాడు నేరుగా, నాకు తెలిసి నేరుగా ఒక 80 కోట్ల ప్రజానికానికి వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు మళ్ళీ పైకొచ్చే ఆస్కారం లేదని చెప్పి 80 కోట్ల మందికి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున అందరికి ఇచ్చిండు. కొందరికి ఇవ్వలేదు, అందరికి ఇచ్చిండు. 5 ఏళ్ళు అవుతుంది ఇవాళ ఇవ్వబట్టి, ఇంకొక 5 ఏళ్ళు కూడా ఇస్తా అని చెప్పిండు మోడీ గారు. గది కన్సర్న్, గది సోయి. వీళ్ళకు కూడా ఆ సోయి వాళ్ళు సొంతంగా ఇచ్చినట్టే ఫీల్ అవుతాడు. ఇవాళ ఈ దేశం జనరల్గా ఇట్లాంటి సందర్భం అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే అమెరికా, మల్టీనేషనల్ కంపెనీస్, రష్యా లాంటి దేశాలు ఉత్పత్తి చేస్తాయి. కానీ ఏ ప్రైవేట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినా ప్రైసెస్ కంట్రోల్లో ఉండవు. ఒకవేళ వాడు విఫలమైతే వాడు కూరుకపోతాడు అప్పుల ఊబిలో, మనమే పెట్టుబడి పెట్టాలని చెప్పి నేరుగా భారత ఖజానా నుంచి వెళ్ళి వ్యాక్సిన్ ఉత్పత్తికి డబ్బులు ఇచ్చి అతి తక్కువ కాలంలో ప్రోటోకాల్స్ పక్క పెట్టి ఉత్పత్తి చేసి కరోనా వేదన నుంచి బయటపడాలని చెప్పి మనకు 2 డోసులు ఇచ్చి, బూస్టర్ డోసు ఇచ్చి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకునే దేశం భారత్ ఇవాళ. అందుకే మన ఒక దేశానికి పోతే గునియానా ఆఫ్రికన్ ఖండంలో ఉంటుంది ఒక దేశం. ఆ దేశానికి ప్రధానమంత్రి గారు పోతే కాళ్ళకు మొక్కిండు ఆయన, కన్నీళ్ళు పెట్టిండు ఆయన, నువ్వు మా దేశాన్ని కాపాడినావు అని చెప్పి. ఈ చరిత్ర ఉన్నదా? ఒకే దేశం 2 చట్టాలు, నో 370 ఆర్టికల్ నినాదం ఇవాళ రియాలిటీ టుడే. ఇవాళ అనేకం మన కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఐసీయూలు లేవు, శవాల గుట్టలు అయితే భయపడ్డాం. కానీ దాని నుంచి వెళ్ళి ఆలోచన చేశాడు మోడీ గారు. నాకు తెలిసి డబుల్ మెడికల్ కాలేజ్ 10 సంవత్సరాలు డబుల్ అయిపోయినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది. రాష్ట్రపతికి జబ్బు చేసినా, ప్రధానమంత్రి జబ్బు చేసినా పోయేటువంటి హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, ఎయిమ్స్. 3 ఇచ్చిండ్రు. 130 కోట్ల జనాభాకి 3 ఇచ్చిండ్రు. ఒకటి వాజ్పేయి గారు ఇచ్చిండ్రు, ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిండ్రు, ఒకటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. కానీ మొన్న మోడీ గారు 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చిండ్రు. 16 ఈ 10 ఏళ్లలో 16 ఇచ్చిండ్రు.
76 ఉండే ఎయిర్పోర్ట్లు 153 అయినాయి. ఇక్కడి పోలిక ఇలా మొత్తం హైవేస్లో మీరు ఖమ్మం పోవాలంటే ఒకప్పుడు 3 గంటలు గచ్చుకుల రోడ్లు. ఇవాళ ఎక్కడికైనా పోండి మీరు దేశంలో, నాట్ ఓన్లీ ఇన్ సౌత్, ఇవాళ నార్త్కి పోయి ఎక్కడికి పో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గొప్పగా డెవలప్ అయింది. అందుకనే ఇలా 10 ఏళ్ల కాలంలో అనేక రకాల ఇలా నో బాంబ్ బ్లాస్ట్ టుడే, స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఎక్కడ చచ్చిపోతామో అనేటువంటి భయం లేదు. ఇవాళ చూడలేదా మనం? సాయిబాబా మందిర్ దగ్గర అమాయక ప్రజలు పూజ కోసం పోయింది, వాళ్ళు బాంబులు పేలితే చనిపోయింది వాళ్ళు. వాళ్ళకి ఎవరు శత్రుత్వం లేదు వాళ్ళకు. వాళ్ళు ఒకటే కోరుకున్నారు, నేను చల్లగా ఉండాలని, సమాజం చల్లగా ఉండాలని చెప్పి. గోకుల్ చాట్ దగ్గరికి పిల్లలతో పోతారు, అక్కడికి గప్చుపు తినడానికి, ఇంత ఏదైనా బఠానీ తినడానికి పోతారు. బాంబులు పేలినాయి, ఎగిరిపడ్డ కంఠాలు చూసినాం, ఇవాళ చెందిన రక్తాన్ని చూసినాం మనం. లుంబిని పార్కు, దిల్షునగర్, ఇవాళ ఎక్కడ 10 సంవత్సరాల కాలంలో ఒక సింహాసపనంగా, అంటే ఇలాంటి దుర్మార్గులకు సింహాసపనంగా మారిన మోడీ గారు ఇవాళ. అందువల్ల చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకు మోడీ గారి కోటానో, అభినందన్ తల్లిని అడగండి అంటున్నారు యూత్. అభినందన్ ఎవరు? అభినందన్ తల్లిని అడుగు ఎందుకు కోట అని చెప్తారు. ఎందుకు మోడీ గారి కోటానో, సియాచిన్ కొండలలో, సియాచిన్ మంచు కొండలలో భారత మాత పుత్రులుగా ఈ దేశాన్ని కాపాడే సైనిక కుటుంబాన్ని అడగమని చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కోటానో 12 కోట్ల టాయిలెట్ అనుభవిస్తున్నటువంటి మా ఆడబిడ్డలు అడగమని చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కోటానో ఇవాళ నా ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు అడగమని చెప్తున్నారు, చంద్రయానం పోయినటువంటి. అందుకని ఎన్నెన్నో రకాల, ఒక్క మాట చెప్పాలంటే ఈ భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడ్డది మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి రేపటి పురోగమనానికి, రేపటి శాంతికి, రేపటి ప్రగతికి ఇవాళ మళ్ళీ పట్టం కట్టేటువంటి బాధ్యత ప్రజలు తీసుకున్నారు. కాబట్టి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఇవాళ 400 సీట్లు గెలిపించిస్తామని చెప్పి పార్టీ అనట్లేదు, ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇవాళ ఆ క్రమంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.